దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ జంటగా హను రాఘవపూడి తీసిన సినిమా సీతారామం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2022 ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపించింది. పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యి 100 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో హీరో రామ్ పాత్ర చనిపోయినట్టు చూపించారు. అది ఆడియన్స్ కి ఎమోషన్ కి గురి చేసింది. రామ్ సీత కలిస్తే బాగుండేదని ఫీల్ అయ్యారు. అందుకే నిర్మాత అశ్విని దత్ సీతారామన్ 2 కి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ సమాచారం. సీతారామన్ కథ అంతా కూడా 1985లో జరుగుతుంది. 1985లో జరుగుతున్నా కూడా దాని గతం మాత్రాన 1965 నేపథ్యంలోనే ఉంటుంది. ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ రామ్. తను ఒక అనాథ. టెర్రరిస్టులు వేసిన ఓ పథకాన్ని అడ్డుకొని రియల్ హీరో అవుతాడు. రామ్ అనాథాన్ని తెలియడంతో అతనికి దేశం నలువైపుల నుంచి తామున్నామంటూ ఉత్తరాలు వస్తాయి. ఇందులో సీతామహాలక్ష్మి పేరిట కొన్ని ఉత్తరాలు వస్తాయి. రామ్ సీతల ప్రేమ అలా మొదలవుతుంది. అయితే వీరు విడిపోవడానికి గల కారణాలేంటి? సీత కోసం రామ్ చివరగా రాసిన ఉత్తరం ఏంటి? ఆ ఉత్తరాన్ని పాకిస్తాన్ ఆర్మీ అధికారి తరిక్ తన మనవరాలు అఫ్రీన్ కు ఎందుకు ఇస్తాడు? దాన్ని సీతామహాలక్ష్మి వద్దకు చేర్చే బాధ్యత, రుణం అఫ్రీన్ మీదకు ఎందుకు వచ్చింది? ఈ కథలో విష్ణు శర్మ పాత్ర ఏంటి? చివరకు రామ్ రాసిన ఉత్తరం సీతకు చేరిందా? ఆ ఉత్తరంలో ఏముంది అనేది కథ. ఇక సినిమా చివరిలో లెటర్ సీతకు రావడం, రామ్ చనిపోయాడని అందులో ఉండడంతో ఎమోషన్ గా సినిమా ముగుస్తుంది. కానీ సీక్వెల్ లో రామ్ పాత్ర బతికే ఉన్నట్టు చూపిస్తారని సమాచారం. హను రాఘవపూడి కూడా మొదట్లో ఈ సినిమాకు సీక్వెల్ ఉండదని చెప్పాడు. కానీ ఈ సినిమా మీద ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు ఇప్పుడు ఆయన కూడా సీతారామం 2 తీయాలని ఫిక్స్ అయ్యాడట. పాకిస్తాన్ జైల్లో రామ్ ఇంకా బ్రతికే ఉన్నట్లు చూపిస్తారని సమాచారం. ప్రస్తుతం హను రాఘవపూడి ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక సీతారామం 2 స్టార్ట్ చేస్తారని సమాచారం. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతం చేశాడు. ఆ క్యారెక్టర్ కు దుల్కర్ ను ఎందుకు తీసుకున్నారో సినిమా చూస్తే అర్థమవుతుంది. రామ్ క్యారెక్టర్ లోనే నిజాయితీ, దేశభక్తి, ప్రేమ, మంచితనం అన్ని కూడా దుల్కర్ మొహంలోనే కనిపిస్తాయి. ఈ పాత్రను ఎంతో స్వచ్ఛంగా పోషించినట్లు అనిపిస్తుంది. ఇక సీత పాత్రలో మృణాల్ ఠాగూర్ అందరినీ మెప్పిస్తుంది. ఆమె పాత్రలోని వేరియేషన్ అందరికీ నచ్చేస్తుంది. ఇక అఫ్రీన్ గా రష్మిక మొదట్లో సీరియస్ గా అనిపించిన చివర్లో మాత్రం ఎమోషనల్ గా సాగుతుంది. విష్ణు శర్మగా సుమంత్ ఆకట్టుకుంటాడు. సచిన్ కేదేకర్, వెన్నెల కిషోర్, శత్రు, తరుణ్ భాస్కర్, మురళీ శర్మ అందరూ కూడా మెప్పించారు. ఈ పాత్రలు కూడా సీక్వెల్ కొనసాగుతాయని సమాచారం. హను రాఘవపూడి సినిమాలు, ఆ ఫ్రేమింగ్, కథా కథనాలు అందరినీ మెప్పిస్తాయి. ఆయన తీసిన ప్రతి చిత్రం ఓ వర్గాన్ని మాత్రం మెప్పిస్తుంది. ఆయన సినిమాల్లోని పాటలు కూడా అద్భుతంగా అనిపిస్తాయి. వినడానికే కాదు, చూడడానికి ఎంతో హృదయంగా మలిచేస్తాడు. అలాంటి హను రాఘవపూడి నుంచి వచ్చిన సీతారామం కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుంది. ఇక ఇందులో దేశభక్తి, స్వచ్ఛమైన ప్రేమను చూపించాడు. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంటూనే ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేశాడు. ఇప్పుడు సీక్వెల్ కి కూడా అదే స్థాయిలో తీయబోతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ జైల్లో రామ్ పడే కష్టాలు, అతన్ని బయటకు తీసుకురావడానికి సీత చేసే ప్రయత్నాలు అన్ని ఎమోషనల్ గా చూపిస్తారని తెలుస్తుంది. ఇక సీతారామం సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు సీక్వెల్ అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత అశ్విని దత్ సీతారామన్ 2ని భారీ స్థాయిలో 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అన్ని భాషల నటీనటులు ఉంటారని తెలుస్తోంది. అన్ని కుదిరితే 2026 చివర్లో సీతారామన్ 2 స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ సమాచారం. మరి ఆడియన్స్ కోరుకున్న విధంగా ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.